హలో గైస్, ఈరోజు మనం ఆడుతున్నది బిఆర్ ర్యాంక్. ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే నేనైతే మిల్ అయితే దిగేస్తున్నా. గైస్, మీరు నా ఛానల్ కి కొత్త అయితే వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇక్కడైతే మనమైతే టైర్ మీదకి అయితే దుంకేసినాం. ఒక ఏకే ఇంకా మన దగ్గర మీదోని కొట్టడానికి వీడైతే మనం అయితే పడిపోయింది. ఫైనల్ గా వీడినైతే నాక్ అయితే చేసేసుకున్నాం. ఇంకో ఇద్దరు వచ్చేసారు. వీడైతే ఫుల్ డ్యామేజ్ ఉంది. వాడే ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. మొత్తం అయితే కొట్టేసారు. నేనైతే ఉన్నాయి. ఇప్పుడైతే వీళ్ళైతే టైర్ కూడా వేసేసారు. నేనైతే నాక్ అయితే అయిపోయినా. మా టీమ్మేట్స్ కూడా కొంచెం దూరమే ఉన్నారు. మా టీమ్మేట్ కూడా ఒక నాక్ హ్యాండ్కి అయితే వచ్చేసిండు. వాడైతే మీద ఉన్నాడు, ఉకాంగ్ వేసుకున్నాడు. వాడైతే కిందికి దిగేసిండు. మనమైతే అది కూడా వేసేసాడు అనుకుంటా. వాడైతే నాక్ అయితే అయిపోయాడు. అంటే 2 టీమ్స్ అయితే ఉన్నాయి అనుకుంటా. ఇక్కడైతే 2 టీమ్స్ ఫైట్ అయితే అవుతున్నాయి. నాకు కలిసి 3 టీమ్స్ 3-4 స్క్వాడ్లు అయితే దిగింది. ఇక్కడైతే మా టీమ్మేట్ అయితే రివైవ్ అయితే ఇచ్చేసిండు నాకైతే. ఇక్కడైతే మనమైతే దిగేసుకున్నాం. ఇక్కడైతే MP40 కూడా ఉంది. ఫైనల్గా ఒక MP40 అయితే దొరికేసింది. మనమైతే ఒక కిల్ అయితే ఇస్తున్నాం. ఇక్కడైతే ఒక జీప్లో అయితే పోతుండు. వాళ్ళ దగ్గర అయితే బండి స్కిల్ అయితే లేదు. వాడైతే ఫైనల్గా నాక్ అయితే అయిపోయాడు. అందుకే బండి స్కిల్ పెట్టుకుంటే నేను బండి నడపాలంట. మనమైతే వానైతే కిల్ అయితే తీసుకున్నాం. మా టీమ్మేట్లు అయితే ఇద్దరు కూడా చనిపోయారు. కానీ వాళ్ళైతే రివైవ్ అయితే చేసిండు మా టీమ్మేట్. ఫైనల్గా నాకైతే కిల్ అయితే వచ్చేసింది. మనమైతే ఈ జీప్ అయితే వేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే అయితే నేను జీప్ అవుట్ అయితే తీసుకున్నా లాస్ట్ స్పీడ్ వేసుకొని. దీనికైతే ఫుల్ డ్యామేజ్ వచ్చేసిన. వాడైతే గ్లూ వాల్ అయితే చేసుకుండు. మనమైతే ఉన్నాడు. టీమ్ వైపౌట్ అయిపోయింది. అలా టీమ్మేట్లో వాడు ఒక్కడే ఉన్నట్టున్నాడు. వాడినైతే లేపేసినాం మనమైతే. ఇక్కడైతే మనమైతే ఇక కిందికైతే దిగిపోదాం. మనకైతే ఫుల్ డ్యామేజ్ అయితే పడిపోయింది. మనమైతే ఒక ఇన్హేలర్ కూడా వేసేసుకుందాం. మెడికిట్ ఉందా? ఏం కావాలరా? ఏమో కావాలంటే మా టీమ్మేట్ ఏమో అర్థమవుతలేదు. వదిలేదాం. మనమైతే 3 కిల్స్ అయితే కొట్టేసుకున్నాం. మనమైతే 80% బుయ్య అయితే కొట్టాలి. మనమైతే 2200 కానీ రివైవ్ ఇద్దామంటే జోన్ అయితే ఫుల్ డ్యామేజ్ చేస్తాయి. ఇక్కడైతే మనం ఒకరినైతే కిల్ అయితే చేసుకున్నా. అటు జోన్ నుంచి అయితే వచ్చేటప్పుడు 4 కిల్స్ అయితే అయిపోయినాయి. జోన్ కూడా అయితే వచ్చేస్తుంది. కానీ టీమ్మేట్లకు అయితే ఇప్పుడైతే రివైవ్ అయితే ఇవ్వలేం. అది జోన్లో ఉంది వెండింగ్ మెషిన్. కొంచెం టఫ్ సిచ్యువేషన్. మనమైతే కింద అయితే ఎల్చెప్ కాడ అయితే ఫైట్ అయితే అవుతుంది. ఎల్చెప్ కాడ బాగానైతే ఒక నాక్ అయితే కట్ట చేసుకున్నా. ఇక్కడైతే ఇంకోటైతే వచ్చేసిండు. వాడైతే ఫుల్ నాకైతే తీసుకోండి. ఫుల్ కిల్ కూడా వేసేసుకున్నా. ఫైనల్గా 6 కిల్స్ అయితే వచ్చేసినాయి నాకైతే. ఇక్కడ ఇంకా ఎనిమిస్ అందరు కింద ఉన్నారు. వాడు ఓడో వాళ్ళ టీమ్మేట్లకు రివైవ్ అయితే తీసుకుంది. వీళ్ళైతే వాడినైతే ఫైనల్గా నాక్ అయితే తీసుకున్నాం. మా టీమ్మేట్ కూడా ఉన్నాడు. వాడైతే రివైవ్ అయితే ఇస్తుండు. మనమైతే వాడినైతే వదలొద్దు. వాడైతే రివైవ్ అయితే చేసినాం కూడా. మనైతే టాప్ 10కి అయితే వచ్చేసినాం. వాళ్ళైతే బయటకు అయితే వెళ్తలేరు. వాళ్ళైతే ఇంకైతే వెళ్తలేరు బయటకైతే. మనమైతే కొట్టడానికి అయితే ట్రై చేసాం. మన M411లో కొంచెం మెమో కూడా అయితే తక్కువ ఉంది. మన దగ్గర 10 గ్లూ బాల్స్ అట్లా ఉన్నాయి. 2500 టోకెన్స్ కూడా ఉన్నాయి. కానీ రివైవ్ చేద్దామంటే అటు సైడ్కి ఉంది, భీమాశక్తి సైడ్. ఇప్పుడు రివైవ్ గురించి కాదు, మనం బుయ్యా గురించి ఆలోచించాలి. మా టీమ్మేట్ అయితే అటు సైడ్కి అయితే వెళ్ళిపోయింది, కింది సైడ్కి. అక్కడైతే ఎనిమీస్ అయితే ఉన్నారు. వానికి అయితే డ్యామేజ్ అయితే ఇచ్చేస్తూనే ఉన్నారు. వానికి పోవద్దన్నా అని కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడ జోన్ కూడా అయితే ఫుల్ అయితే గట్టిగా డ్యామేజ్ ఇస్తుంది. నేనైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే పోతున్నా. నాకు డ్యామేజ్ పడుతుంది. నేనైతే ఫైనల్గా గ్లూ అయితే తీసుకున్నా. నాకు తెలిసిన సైడ్ వల్ల ఇప్పటిక నాక్ చేసినాడు. వాడైతే రివైవ్ అయితేనే ఉన్నాడు. గోదామన్నా అని కూడా వాడితే మళ్ళీ బయటకు వచ్చేసిండు. మనకి జోన్ డ్యామేజ్ అయితే పడిపోతుంది. మనమైతే ఇక్కడైతే కొంచెం కవరేజ్ చేసుకుందాం. నాకు తెలిసి ఇటు సైడ్ ఒక 2 ఎనిమీస్ ఉన్నారు. మా టీమ్మేట్ అయితే డెడ్ కూడా కావచ్చు నాకు తెలిసి. మనమైతే కొంచెం టఫ్ సిచ్యువేషన్ ఇది. మనమైతే కొంచెం చూసుకొని అయితే ఆడాలి. మా టీమ్మేట్ ఒక నాక్ కూడా వేసేసిండు ఆడ. వాళ్ళైతే కొంచెం బయట తీసుకుంటుండు. ఫైనల్గా వాడినైతే నాక్ అయితే తీసుకున్నాం. కానీ వాళ్ళ దగ్గర అయితే గ్లూ వాల్ స్కిల్ ఉంది. వాళ్ళ టీమ్మేట్ అయితే రివైవ్ అయితే ఇచ్చేస్తుండు. ఇప్పటికి 2 టైమ్స్ అయితే వాడిని నాక్ చేసిన అయినా వాడైతే దొరకలేడు. మా టీమ్మేట్ అయితే నాక్ అయితే అయిపోయాడు. వాడినైతే ఫుల్ కిల్ వేసింది. నేనైతే టాప్ 5 అంటే టాప్ 4కి అయితే వచ్చేసిన. అంటే ఇటు ఒక రైట్ సైడ్ ఒక 2 ఎనిమీస్ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ ఒక 1 ఎనిమీ ఉన్నాడు. వీళ్ళిద్దరి మీద ఫైట్ అయ్యేటప్పుడు మనమైతే కిల్ అయితే కొట్టుకోవచ్చు. వాడైతే ఎంతకైనా బయటకైతే వస్తలేడు. ఆ చెట్టు కాడు ఉన్నాడు వాడైతే. మనమైతే కొంచెం చూసుకుని అయితే ఆడాలి. మనమైతే బుయ్య అయితే కొట్టాలి. 6 కిల్స్ అయితే
ఫైనల్ కంప్లీట్ అయితే చేసుకున్నాం. మనం వీళ్ళు ముగ్గురిని అయితే కొడితే 9 kills వరకు కొట్టొచ్చు. వాళ్ళైతే బయటకి అయితే వెళ్తారు. జోన్ వస్తూనే వెళ్ళేటట్టే ఉన్నారు. జోన్ అయితే సింక్ అవుతుంది. ఇప్పుడు వాడు వస్తాడని అనుకుంటున్నాం. మనమైతే ఒక గ్రానైట్ అయితే వేసేసాం. ఒక గ్రానైట్ అయితే వేసేసిన 2 గ్రానైట్స్ అయితే వాళ్ళ మీద వేసేసిన 2 గ్రానైట్స్ ఉండే. వాళ్ళు మాత్రం గ్లూవాల్ వేసుకుని ముందుకైతే చూసుకుని మనమైతే కొంచెం ముందుకు పోయాం. జోన్ అయితే వచ్చేస్తుంది. మనకైతే కొంచెం డ్యామేజ్ కూడా పడుతుంది. ఇవైతున్నాయి ఇవైతే వేసేదాం మన మీద. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇద్దరి మధ్య ఫైట్ అయితే కావచ్చు. వాళ్ళైతే వచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరు నా మీదకి వస్తున్నాయి. అదైతే లెఫ్ట్ సైడ్ ఉన్న లేపాలి. వీడైతే అది వేసేసిండు డ్రాగన్. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అవుతుంది. మనకైతే అడ్వాంటేజ్ ఉంది లెఫ్ట్ సైడ్కి తెచ్చుకోవడానికి. అయితే దీని మీదకైతే రెస్ట్ చేసినాం. అయితే కొడదాం. మీకైతే ఫుల్ టైం అయితే పడిపోయింది. గ్రనేట్లు వేసేసాడు నా మీద. పైన నాకైతే అయితేనా వాళ్ళైతే నా దగ్గర ఏం లేదనుకున్నాను. నా దగ్గర అయితే ఇంజక్షన్ అవుతుంది. జోన్ వల్ల అయితే నేనైతే ముందుకైతే వచ్చేసిన గ్లూవాల్ అయితే చేసేసుకున్నా. మెడిక్ కూడా వేసుకున్నాం. బాగానైతే ఫినిష్ చేసి ఇచ్చారు లెఫ్ట్ సైడ్ అయితే. ఇప్పుడు నాకు 1 vs 2 సిచ్యువేషన్ అయితే అయిపోయింది. వీడైతే ఒక్కంగా అయితే వేసుకొని వచ్చేస్తుండో నా మీదికి. నాకు తెలిసి వీడు లెఫ్ట్ సైడ్కి వస్తాడు. వీడైతే లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసిండు. మనకైతే గ్లూవాల్ వస్తుండు. దమ్ చేస్తుండు. వీడైతే ఫైనల్గా నాట్ లేకంగానే మన ఫుల్ డ్యామేజ్ వచ్చేసిన. ఇంకా మనకి అయితే పడిపోయింది. ఫైనల్గా ఇద్దరైతే కొట్టేసి 3 అయితే కొట్టేసిన. గైస్ నా ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వరకు ఎండ్ వరకు మీరు చూసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. వి మీట్ అవర్ నెక్స్ట్ వీడియో.